ఇవాళ పెళ్లిళ్ళు చేసుకుని వీడియో వాడికి ఇస్తున్నారు 5 లక్షలు. వీడియో వాడు వేద పండితులు పురోహితులు కాదు, ఇప్పుడు వీడియో పురోహితులే పెరిగారు. వీడియో వాడు చెబితేనే తాళి కడతారు, వీడియో వాడు చెబితేనే తలంబ్రాలు పోస్తారు. పైగా నాకు విచిత్రం, ఈ తాళి కట్టించుకుంటూ ఉంటుంది ఈ అమ్మాయి, వీడియో వాడికేసి చూస్తుంది. ఎంత అపశకునం! తాళి కడుతున్నది ఎవరమ్మా, ఎవరికేసి చూడాలి? బే ఫోటోలో పడ్డాం. వాడు చెబుతాడు ఇటు చూడు, వాడు చూడమంటే నువ్వు చూస్తావు. ఇలా దయలేదు. తలంబరాలు పోసుకోవడం, నెత్తి మీద తలంబరాలు పోస్తూ ఇటు చూస్తారు ఇద్దరు. అదేమిటది? అంటే తన్మయ భావాన్ని కోల్పోయామమ్మా. ఇక్కడ తాళి కడుతున్నా, జీలకర్ర బెల్లం పెడుతున్నా, తలంబరాలు పోస్తున్నా, అసలు చిటికిన వేలు స్పరిశ తగులుతూ ఉన్నా, కొంగుముడు వేసినా ఏ రకమైన స్పందనలు లేవు. నన్ను మన్నించండి. అందుకే కాపరాలు ఎక్కువ నిలబడ్డాను. పెళ్ళైన 3 ఏళ్లకి 4 ఏళ్లకి ఇంకా తక్కువలో విడాకులు ఎందుకు వస్తున్నాడు? స్పర్శ లేదు అసలు, దాని ఆనందం తెలియదు. ఇంకో రహస్యం చెప్పనా, మీరు మరోలో అనుకోవద్దు. ఆ స్పర్శలన్నీ ముందే పొందేస్తున్నాం మనం అబ్బాయిల బండి ఎక్కడం ద్వారా. అందుకని దానిలో ఉండే అనుభూతి కోల్పోయాం. ఇక్కడ కూర్చున్న పెద్ద వయస్సున్న స్త్రీలు ఎవరు పెళ్లి కాకముందు అటువంటి పనులు చెయ్యలేదు. వాళ్ళ కాపురాలు అందుకే నిలబడ్డాయి. ఆనందం వాళ్ళకి తెలుసు, ఆ అనుభూతి వాళ్ళకి తెలుసు.